వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనము. అందుకాయన నీ అల్ప విశ్వాసము చేతని నీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను గాని అది పోవు. మీకు అసాధ్యమైనది ఏది ఉన్నదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చాలండి. ఆత్మల మేలు నిమిత్తమై తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యం అంటూ ఉన్నది మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనము. ఆవగింజంత విశ్వాసము మీకుండిన ఎడల అసాధ్యమైనది ఏది ఉండదు కదండి. అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మన అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడిని దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి కావచ్చు, ఆరాధనకు కావచ్చు, ప్రభు యొక్క నామాన్ని స్తుతించేటప్పుడు మన సమస్యను మనము చూడకూడదు. ఏమి చూడాలి మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంటే విశ్వాసాన్ని చూడాలి. హల్లెలూయా. ఏమండి, ఏమి చూడాలి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు? విశ్వాసమును చూడాలి. మన సమస్య వైపు మనం చూడకూడదు. మనం ఏమి చూడాలి అంటే విశ్వాసము వైపు మనం చూడాలి. హల్లెలూయా. ఏమండి, హల్లెలూయా. మనం విశ్వాసం చూసినాం. చాలా మంది మందిరానికి వస్తాము. వచ్చేటప్పుడు కొంతమంది కన్నీళ్లతో రావచ్చు, కొంతమంది బాధను తీసుకుని రావచ్చు, కొంతమంది అప్పులతో తీసుకుని రావచ్చు, కొంతమంది రోగాలతో రావచ్చు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, విశ్వాసముతో వచ్చిన వాడు ఎన్నడూ కూడా ఖాళీగా వెళ్ళడు. మనము ప్రభు మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి అంటే విశ్వాసముతో రావాలి. ఏమండి, ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు కృతజ్ఞత కలిగి మనము రావాలి. ఏమండి, మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితాల మీద, శారీరక జీవితాల మీద, ఆర్థిక జీవితము మీద మనకి దేని మీద దాడి జరుగుతూ అంటే మన విశ్వాసం మీద శత్రువు దాడి చేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కదండి. మనం ఏమి చేయాలయ్యా అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు శారీరక క్రియలను విడిచిపెట్టి ఈ విశ్వాసముతో ప్రభు దగ్గరికి మనం రావాలి. అవ్వమ్మ దగ్గరికి సాతాను వచ్చినప్పుడు ఏమి చెప్పాడు? ఇది నిజమా అని అన్నాడు కదండి. ఏమన్నాడు? ఇది నిజమా అని అన్నాడు. అంటే అక్కడ అపవాది అక్కడున్న లోటుపాట్లు తెలుసుకుని ఆ లోపముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము ఎన్నడూ కూడా అవిశ్వాసానికి మనము చోటు ఇవ్వకూడదు. అవిశ్వాసానికి మనము చోటు ఇవ్వకూడదు కదండి. విశ్వాసము ఏం చేస్తుందంటే మన పరిస్థితులను మారుస్తా ఉన్నది. నీ విశ్వాసముతో ఉన్నప్పుడు ఏమండి, దేవుడు ఆ విశ్వాసాన్ని ఫుల్ఫిల్ చేయబోతూ ఉన్నాడు. దావీదు గొలియాతును మనం చూసినట్లయితే అక్కడున్న ఆ ఇశ్రాయేలీలందరూ కూడా గొలియాతు 40 దినాలు సవాళ్ళు విసిరాడు. ఎన్ని దినాలండి? 40 రోజులు అగుపరుచుకుంటూ వచ్చాడు. కానీ అక్కడ దావీదు గొలియాతు కంటే చాలా చిన్నవాడు, గొలియాతు దావీదు కంటే చాలా పెద్దవాడు. అందరూ గొలియాతును చూశారు. అందరూ కూడా ఎవరు చూశారు? గొలియాతును చూశారు. ఎందుకంటే 6 మూళ్ళ జానడిగా ఆయన కనబడతా ఉన్నాడు. దావీదు ఏం చూస్తా ఉన్నాడు? దేవుణ్ణి చూశాడు. హల్లెలూయా. దావీదు ఎవరిని చూశాడండి? దేవుణ్ణి చూశాడు. గొలియాతును చూడలేదు. అక్కడున్న యుద్ధంలో ఉన్న వారందరూ కూడా గొలియాతును చూస్తా ఉంటే చిన్నవాడైనటువంటి దావీదు దేవుణ్ణి చూశాడు కదండి. ఏమంటున్నాడు? అక్కడున్న సమస్యను చూడలేదు దావీదు. ఏమంటున్నాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు విశ్వాసాన్ని అక్కడ ప్రకటించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా విశ్వాసాన్ని ప్రకటించవలసిన వారమై ఉన్నాము. విశ్వాసంతో జీవించవలసిన వారమై ఉన్నాము. ఏమండి, అపవాది ఆలోచనలకు మనము చోటిచ్చే వారముగా ఎన్నడూ ఉండకూడదు. నువ్వు ఎంత పెద్ద సమస్యతో ఉన్నప్పటికీ కూడా భయము అనేది నీలోనికి రాకూడదు. భయము పుట్టించేది మన విరోధి అయినటువంటి అపవాది. ఈరోజు మనము సమస్యను చూడకుండా ఏమండి విశ్వాసముతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ విశ్వాసము లోకాన్ని జయించడానికి మనకి ఉపయోగపడతా ఉన్నది. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము
17వ అధ్యాయము 45వ వచనము. అప్పుడు యెహోవా కత్తి చేతను ఆ. ఈటె చేతను రక్షించువాడు కాడని ఆ. ఈ దండు వారందరూ తెలుసుకుందరు. ఉమ్. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పారు. చాలు ఏమంటండి? యుద్ధము యెహోవాదే. ఈ రోజు నువ్వు ఏ సమస్యతో వచ్చావో నాకైతే తెలియదు, కానీ నువ్వు విశ్వాసముతో వచ్చినప్పుడు ప్రభువు నీ పక్షముగా యుద్ధం చేయబోతూ ఉన్నాడు. అది అనారోగ్యమైనప్పటికీ, అప్పు అయినప్పటికీ, ఇరుకైనప్పటికీ, అసమాధానమైనప్పటికీ కూడా దానితో దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ సమస్యను తీర్చబోతూ ఉన్నాడు. అందుకే నిర్గమాకాండము 14వ అధ్యాయము 13, 14 వచనాలు. నిర్గమాకాండము 14వ అధ్యాయము. మోషే, ఆ, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను ఆ, మీరు ఊరకు నిలుచుండి చూడుడి. ఆ, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఆ. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. చాలు ఏమంట? నేడు మీరు చూసిన ఐగుప్తీయులను మరెన్నడూ చూడరు. నువ్వు విశ్వాసముతో ఉన్నప్పుడు నేడు మీరు చూసిన ఈ అప్పులు, ఈ అనారోగ్యము, ఈ ఇరుకు, ఈ అవిశ్వాసము ఎన్నడూ కూడా చూడడు. కారణం ఏంటంటే యుద్ధము యెహోవాదే కదండి. ఈ రోజు మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నడూ కూడా అవిశ్వాసముగా రాకూడదు. విశ్వాసముతో మనము దేవుని దగ్గరికి రావాలి కదండి. మనలో ఏముండకూడదు? అల్ప విశ్వాసం ఉండకూడదు. అద్భుతానికి ఒక అడ్డు కూడా అల్ప విశ్వాసము. ఏంటి మనకి అద్భుతాలు జరగకుండా అడ్డు కూడా ఏంటంట అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసము అది ఆటంకము కానే కాకూడదు కదండి. దేవుడు ఒక అద్భుతము చేయాలి అంటే మనము విశ్వాసంతో ఉండాలి. పేతురు నీళ్ళ మీద నడుస్తానన్నప్పుడు దేవుడు రమ్మని చెప్పినప్పుడు నడిచినాడు. తర్వాత అల్ప విశ్వాసం, అందుకే అంటున్నాడు అల్ప విశ్వాసి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు దేవుడు అద్భుతాలు చేయాలి అంటే, మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయాలి అంటే నువ్వు ఆత్మీయముగా విశ్వాసముతో నింపబడాలి. అట్టి కృప దేవుడు ఇచ్చును గాక. ఆమె ఏమండి? దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలి అంటే అల్ప విశ్వాసము అనే గోడ ఉండకూడదు. ఏమండి? గాలి వాన పెద్దది కానే కాదు, అది కొంచెంసేపు వస్తుంది, తర్వాత వెళ్ళిపోతుంది. ఆ విషయము పేతురు కూడా తెలుసు. ఆయన ఎందుకంటే మంచి జాలరి చేపల వేటగాడు అయినప్పటికీ కూడా ఆయన ఏం చూసి చచ్చిపోయినాడంటే సముద్రం మీద గాలిని చూసి భయపడినాడు. ఈరోజు అలాంటి ఆ గాలులు మన జీవితంలో రావచ్చు, కానీ మనం ఆ గాలి వైపు కాదు, మన విశ్వాస వీరుడైన క్రీస్తు ప్రభుల వారి వైపు చూచుదుము గాక. ఏమండి? ఈరోజు మనం ఎలా ఉండాలి అంటే విశ్వాసం ఉన్న చోట అద్భుతము ఉంటా ఉన్నది. విశ్వాసము ఉన్న చోట దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతా ఉన్నాడు కదండి. నమ్మకము నువ్వు యథార్థత కలిగి ఉన్నప్పుడు, నమ్మకము దేవునికి కట్టుబడి ఉన్నప్పుడు, నీ నమ్మకము నీ విశ్వాసం ద్వారా దేవుడు నీ జీవితంలో సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని మనము చూసినట్లయితే ఆమె ఒక నమ్మకముతో, ఒక విశ్వాసముతో వచ్చింది. ఏమనుకుంటుంది? తనకున్న అంత ఖర్చు పెట్టేసుకున్నాక ఎవరో నజరేయుడైన యేసు అంట, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగులు ముడితే చాలు దేవుడు నాకు స్వస్థత ఇస్తాడనే విశ్వాసం ప్రకటించుకుంది. అంతేగాని దేవుడు వచ్చి ఆమెను ముట్టాలని ఆమె ఆశపడలేదు. ఏమనుకున్నది ఆమె? నేను వెళ్ళి చిన్నగా ఒక వస్త్రపు చెంగులు ముడితే చాలు దేవుడు నాకు అద్భుతం చేస్తాడు అని ఆమె విశ్వసించింది. ఎప్పుడైతే ఆ తల్లి ఆ రీతిగా విశ్వసించిందో, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ ఆ తల్లి వెళ్ళినప్పుడు, ఆమె వస్త్రాలు ముట్టినప్పుడు ఆమెకి ఏం దొరికిందంటే అద్భుతము దొరికింది. హల్లెలూయా. అంతేకాదు ఆమె పాపాలు క్షమించబడని, అంతేకాదు ఆమెకు సమాధానం దొరికింది. ఈ లోకంలో ఎక్కడా కూడా పాప క్షమాపణ లేదు. యేసు యొక్క రక్తంలో మాత్రమే పాపానికి క్షమాపణ ఉన్నది. యేసు యొక్క నామములో శక్తి ఉన్నది. యేసు యొక్క రక్తములో విమోచన ఉన్నది. ఆ 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అది పొందుకుంది. హల్లెలూయా. ఏమండి? ఆమె స్వస్థత కొరకు విశ్వాసం ఉంచింది. ఆమె జీవితంలో పాపాలు క్షమించబడిని, ఆమె జీవితంలో సమాధానం దొరికింది. హల్లెలూయా. అది కారణము ఆమె విశ్వాసము. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో వచ్చినప్పటికీ విశ్వాసంతో నువ్వు ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నీ ఇంటిలో కూడా అద్భుతం రావాలి అంటే ఏమండి? నీ ఇంటిలో నా మాటలు బాగా అర్థం చేసుకోగలరు. నీ ఇంటిలో, నీ బిడ్డల ఇంటిలో అద్భుతాలు, సమాధానం జరగాలి అంటే నువ్వు కంప్లైంట్లు చేయడం మానేయాలి.
ఫిర్యాదులు చేయడం మానేసేయాలి. దేవుని దగ్గర ప్రార్థనలో మనం ఫిర్యాదులు చేస్తాం. ప్రభా ఇలా అన్నారు, ప్రభా వాళ్ళు అలా అన్నారు, ప్రభా నువ్వు చూస్తున్నావు కదా కదా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేమి చేయాలి అంటే ఫిర్యాదు చేయకూడదు. నువ్వు అలా ఫిర్యాదులు చేస్తే దేవుని దగ్గర నీ హృదయంలో సమాధానం ఉండదు, నీ ఇంటిలో సమాధానం ఉండదు. నువ్వు నివసిస్తున్న చోట కూడా నీతో పాటు నీ తోటి వారికి కూడా సమాధానం ఉండనే ఉండదు. నీ ప్రార్థన మారిపోవాలి. నీ ప్రార్థనలో ఫిర్యాదులు ఉండకూడదు. నీ ప్రార్థనలో నేరారోపణలు ఉండకూడదు. నీ ప్రార్థనలో ఏమండి ఇతరుల పైన ఇలా గుచ్చేదిగా ఉండకూడదు. నీ జీవితంలో ఏముండాలి అయ్యా అంటే స్తుతి ఉండాలి కదండి. స్తుతి ఉండాలి. స్తుతి మొదలుపెట్టు ఫిర్యాదు చేయడానికి బదులు. స్తుతికి ఉన్న చోట దేవుడు జయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు కదండి. ఫిర్యాదు చేస్తే ఏముండదంట, శాంతి ఉండదు. నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనం. చాలు చాలు. ఏం చేశారంటే ఇశ్రాయేలీలంతా అరణ్యంలో సడిగారు, ఫిర్యాదు చేస్తా ఉన్నారు. మా మాంసం లేదని, మా కీరాలు లేవని కదండి. అందుకే అరణ్యంలో 6 లక్షల మంది బయలుదేరితే ఎంతమంది వెళ్ళారంటండి కానానికి? 6 లక్షల మందికి ఎంతమంది వెళ్ళారంట? 2 వెళ్ళారు. కారణము మిగతా వారంతా ఫిర్యాదులు చేసేవారే, సణిగారు, కొణిగారు. అందుకే అరణ్యంలో వారు రాలిపోయింది, కూలిపోయింది కదా. ఈరోజు మన జీవితంలో సణుగుడు ఉండకూడదు. మన జీవితంలో సణుగుడికి బదులు ఏముండాలంటే స్తుతి ఉండాలి మన జీవితంలో. పౌలు శీలను మనం చూసినప్పుడు జైలులో ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే స్తుతి చెల్లించారు, ప్రార్థనలు చేశారు, పాటలు పాడారు. కనుక వారు విడుదల పొందారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, కైనీళ్లు విడుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. చాలు చాలు. ఏమంటండి, అర్ధరాత్రి వేళ వారు ప్రార్థనలు చేస్తున్నారట, ప్రభుని స్తుతిస్తూ ఉన్నారట, పాటలు పాడుతూ ఉన్నప్పుడు. నీ కష్టాలు అర్ధరాత్రి లాంటివి అవ్వచ్చు కదండి. నీ శ్రమలు ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, అసమాధానం ఉండొచ్చు. అపోస్తుడైన పౌలు శీలల వలె నీ జీవితంలో స్తుతి ఉంటే దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అది ఎలాంటిదైనప్పటికీ కూడా నీ జీవితంలో స్తుతి, పాటలు, ఆరాధన ఉన్నప్పుడు ప్రభు ఏం చేయబోతున్నాడంటే అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో సనగడానికి బదులు నువ్వు స్తుతి చెల్లించినప్పుడు నీకున్న ప్రతి ఆటంకము తెగిపోతా ఉన్నది. ప్రతి బంధకాల నుంచి దేవుడు విడుదల పొందించబోతూ ఉన్నాడు. నువ్వు మనుషుల వైపు చూడొద్దు, నీ సమస్యల వైపు చూడొద్దు, క్రీస్తు ప్రభువుల వారి వైపు విశ్వాసంతో చూసినప్పుడు నీకే సమస్య ప్రభు దాన్ని తొలగించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో వచ్చినప్పటికీ కూడా మూసిన తలుపులు తెరుచుకోవాలి అంటే ప్రభువుని నీవు విశ్వాసంతో స్థుతించవలసిన వారమై ఉన్నాం కదండి. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ప్రభు కార్యాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసము చిన్నదైనప్పటికీ కూడా ఆ విశ్వాసం కార్యం చేయబోతూ ఉన్నది. హల్లెలూయా. ఎలాంటిదంట, విశ్వాసం ఎంత ఉంటుందన్నాడు దేవుడు? ఆవగింజ అంత. ఆవగింజ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందా? ఇలా ఉండదు కదండి, చాలా చిన్నగా ఉంటుంది. అలాగని కొంచెం కాదు సుమా. ఆవగింజ అన్ని గింజలు ఎలా ఉంటుందండి? గుండ్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? గుండ్రంగా ఉంటుంది కదా. అంటే ఎక్కడ వంకర ఉండదు. ఉంటుందా? ఎలా ఉంటుంది? పరిపూర్ణంగా ఉంటది. ఈ రోజు నీ విశ్వాసం కూడా పరిపూర్ణంగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు నీ విశ్వాసము సంపూర్ణంగా ఉండాలి. ఈ రోజు నీ విశ్వాసం ఎలా ఉండాలి అంటే మచ్చైనను, డాగైనను, వంకరైనను లేకుండా ఎలా ఉండాలి అంటే పరిపూర్ణముగా ఉండాలి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినట్లుగా ఏమండి మనం ఎలా ఉండాలి అయ్యా అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నప్పుడు ప్రభు కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కార్యము చేయబోతూ ఉన్నాడు. ఈ రోజు నీ యొక్క సమస్య ఏదైనప్పటికీ కూడా నువ్వు విశ్వాసంతో ప్రభు వైపు చూచినప్పుడు ఎలా ఉండాలి అంటే పరిపూర్ణత మనలో కనబడాలి, పరిపూర్ణమైన విశ్వాసం కనబడాలి. అది నీ విశ్వాస జీవితానికి అద్భుతం జరగడానికి ఏమండి అది ఒక మెట్టుగా మనకి కనబడతా ఉన్నది. ఎన్నడూ కూడా అల్ప విశ్వాసము మన జీవితంలోనికి
రానివ్వకూడదు. పేతురు చక్కగా విశ్వాసంతో అడుగులు వేశాడు. తర్వాత ఏమైపోయినాడండి? అల్ప విశ్వాసము కలిగినట్లుగా మనం అడిగానన్నాడు. అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహించింది కదా. ఈరోజు మన జీవితాల్లో సందేహం రాకూడదు. ఏమండి? ప్రభువుని విశ్వాసంతో స్తుతించే అనుభవం కలిగి ఉండాలి. ప్రభువుని ఎలా ఉండాలి అంటే విశ్వాసంతో స్తుతించే అనుభవము మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఎందుకంటే మనము యేసు యొక్క రక్తంలో మనము కడగబడినాము కనుక, యేసు యొక్క రక్తము మనల్ని విమోచించింది కనుక, పాప శాప రోగముల నుంచి మనకు విడుదల కలగజేసింది కనుక మనం ఎలా ఉండాలి అంటే విశ్వాసానికి వీరులుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలంటే విశ్వాసానికి వీరులుగా మనము ఉండాలి. విశ్వాసం ద్వారా మన పితరులందరూ రాజ్యాల్ని జయించారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇందాక చూసాం నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఏం చూస్తా ఉన్నామండి? నేడు మీరు చూచిన ఐగుప్తీయులను మరి ఇంకెన్నడూ కూడా చూడరు, యుద్ధము యెహోవాదే. ఈరోజు నువ్వు ఎలా ఉండాలి అయ్యా అంటే నేడు మీరు చూచిన ఐగుప్తీయులను మరి ఇంకెన్నడూ. ఏమండి? నేడు మనం అనారోగ్యాన్ని చూస్తున్నాము, అవిశ్వాసాన్ని చూస్తూ ఉన్నామేమో, ఏమండి ఆ అప్పును చూస్తూ ఉన్నామేమో, ఇరుకుని చూస్తూ ఉన్నామేమో, అసమాధానాన్ని చూస్తూ ఉన్నామేమో. నువ్వు దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు తప్పక నా జీవితంలో కార్యాలు చేస్తాడని నువ్వు ఎదురు చూచినప్పుడు నేడు మీరు చూచిన ఐగుప్తీయులను మరి ఇంకెన్నడూ కారణము యుద్ధము యెహోవా. నువ్వు దేనితో ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీ సమస్యతో దేవుడు యుద్ధం చేస్తా ఉన్నాడు, నీ అనారోగ్యంతో దేవుడు యుద్ధం చేస్తా ఉన్నాడు. ఏమండి? నీ విశ్వాసము ఏం చేస్తుందంటే అక్కడ కార్యము చేసేదిగా ఉన్నది. ఏమండి? దావీదు ఎంతటి వాడు? చిన్నవాడు కదండి. ఇంకా తను ఏమీ కూడా పరికరాలు ఉపయోగించలేదు. 5 రాళ్ళు తీసుకున్నాడట. ఒకే రాయితో ఒడిసెలతో తిప్పి ఏం చేశాడంటండి? కొట్టినప్పుడు గొల్లియాతుకు నుదుటి పైన తగిలినప్పుడు ఇలా పడిపోవాలి కదండి. నుదుటి పైన జరిగినప్పుడు ఆయన ఎలా పడిపోయినాడంట? ముందుకు పడిపోయినాడు కదండి. ముందుకు పడిపోయినాడు అంటే వెనకమాల నుంచి దేవుడు కూడా స్టంట్ చేశాడు అనుకుంటా కదా. అక్కడ గొల్లియాతు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా, దావీదు ఎంత చిన్నవాడైనప్పటికీ కూడా దేవుడు అద్భుతం చేశాడు. కారణము విజయము ముందే దావీదు విశ్వాసంతో ప్రకటించాడు. ఏమంటున్నాడు? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు కదండి. యుద్ధము యెహోవాదే. ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఆ సమస్యను ప్రభు పాదం తెచ్చుకుంటే విశ్వాసముతో ప్రభు వైపు చూచినప్పుడు దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయుగాక. అందరూ